భారీ వర్షాలు పలు రాష్ట్రాలను వణికిస్తున్నాయి. వర్షం వరదల వల్ల మహారాష్ట్రలో 7గురు మరణించారు. నాందేడ్లో 200 మంది వరదల్లో చిక్కుకోగా సైన్యం, ఎన్డీఆర్ఎఫ్లు సహాయక చర్యలు చేపట్టాయి. ఒక కార్యక్రమం నిమిత్తం మహారాష్ట్రకెళ్లిన జగిత్యాల జిల్లా టీఆర్ నగర్కు చెందిన మహిళలు తిరిగి వస్తుండగా వరదల్లో గల్లంతయ్యారు. నాందేడ్ జిల్లా ముద్కేడ్ తాలూకాలో మహిళలు ప్రయాణిస్తున్న కారు వరదలో కొట్టుకుపోయింది. డ్రైవర్, మరో వ్యక్తి బయటకు రాగా మహిళలు గల్లంతయ్యారు. ముంబైలో 177 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. కొంకన్, జల్గావ్, కల్వాలో భారీ నష్టం వాటిల్లింది. నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల బోట్లతో స్థానికులను రక్షించారు. థానేలోని కళ్యాణ్లో కొండచర్యలు విరిగి 4 ఇళ్లు ధ్వంసమయ్యాయి. రైల్వే పోలీస్ కార్యాలయం వరదల్లో మునిగింది. థానే, పాల్ఘర్, నవీ ముంబై ప్రాంతాల్లో రోడ్లు జలమయమై ట్రాఫిక్ స్తంభించింది. థానే, పాల్ఘర్లకు రెడ్ అలర్ట్ జారీ చేయడంతో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్లోని షిమ్లా మండి రోడ్డు మూసివేయగా కులులో 15 గ్రామాలకు రోడ్లు దెబ్బతిని సంబంధాలు తెగిపోయాయి. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో మైనర్ సహా మరొకరు కొట్టుకుపోయారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా, జార్ఖండ్లో కూడా వానలు దంచుకొడుతున్నాయి.